హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అయితే ఇంటికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే నేను బుక్ చేశానండి. అంటే కిచెన్ వేరు, అలాగే కొన్ని స్టిక్కర్స్, కొన్ని నాకు సంబంధించినవి, అంటే ఇంటికి సంబంధించినవి కొన్ని మీషోలో ఎప్పుడో ఆర్డర్ పెట్టాను. అవన్నీ ఒక్కొక్క టైం ఒక్కొక్కసారి వచ్చాయి అనమాట, డెలివరీ అయ్యాయి. అన్నీ వచ్చినంత వరకు ఉంచి మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ నెక్ చైన్ అనేది వేసుకున్నానండి. ఇది ఎప్పుడో నేను చార్మినార్ వెళ్ళేటప్పుడు 100 రూపీస్ కొన్నాను. ఇది రోజ్ కలర్లో ఉందనమాట. రోజ్ అంటే కాపర్ కలర్లో ఉందనమాట. మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో కానీ బయట అయితే చాలా చాలా బాగుంది. అయితే నేను డ్రెస్ మీద వేసుకున్నాను. శారీ మీద మనం సింథటిక్ శారీస్ కానీ క్రేప్ ఇలాంటివి జార్జెట్ ఉంటాయి కదండి, అలాంటి మెత్తటి శారీస్ కట్టుకొని ఇలాంటివి వేసుకుంటే చాలా చాలా మంచి లుక్ అయితే వస్తుందనమాట. ఇదైతే నాకు బాగా నచ్చిందనమాట. 100 రూపీస్ కొనుక్కున్నాను. ఎక్కడ పెట్టేసానో ఇంతవరకు నాకు కనిపించలేదు. ఈ రోజు అయితే కనిపించింది. నేనైతే డ్రెస్ వేసుకొని అన్బాక్సింగ్ చేద్దాంలే సరే అనుకొని నేను శారీ కట్టుకోలేదనమాట. సరే ఒకసారి వేసి చూద్దాం ఎలా ఉంటుందో అనేది వేసాను. ఎంతమందికి నచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బాగుందా లేదని కూడా కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారనమాట, అక్క మీరు ఎప్పుడు మేకప్ వేసుకోరు ఎందుకక్క, ప్రమోషన్ చేయరు ఎందుకక్క అని అడుగుతున్నారు. మేకప్ అయితే అస్సలు వేసుకోను అనమాట. నేను ఎలా న్యాచురల్గా ఉంటానో అలాగే మా ఇంట్లో ఏ పూజలు అవుతాయో, ఏ పూజలు చేసుకుంటున్నానో, నేను ఎలా ఉంటానో అనేది మీకు అప్లోడ్ చేసేస్తానమాట. కానీ వీడియోస్ కోసమని ప్రత్యేకంగా మేకప్ అవ్వడము, రకంకు చీర కట్టుకోవడం నేను చేయను అనమాట. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే మీకు అప్లోడ్ చేస్తాను. చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు ప్రమోషన్స్ కూడా చేయరక్క అని. నాకు 50,000 ఉండేటప్పుడు చాలా ప్రమోషన్స్ వచ్చాయి అనమాట. అంటే నాకు ఇక్కడ చాలామంది హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. బొటిక్ చేసిన వాళ్ళు, అంటే శారీ బిజినెస్, డ్రెస్ బిజినెస్, అలాగే ఏవైనా ఇలా మనకి అంటే అంటే 1 గ్రామ్ గోల్డ్ అమ్మే వాళ్ళు ఇలా అందరూ చాలా వరకు నాకు ప్రమోషన్ చేయమన్నారనమాట. అక్క మీకు ప్రమోషన్ చేయండి అక్క అని అడుగుతారనమాట. నేను ఎటువంటి ప్రమోషన్ చేయనని ముందు నుండే నేను చెప్పేశాను. నాకు 50,000 సబ్స్క్రైబర్స్ ఉండేటప్పుడే ప్రమోషన్స్ అయితే వచ్చాయన్నమాట. నాకు అవసరం లేదు ప్రమోషన్స్ అని నేను చేయట్లేదనమాట. ఓకేనా? సరే, ఇల్లు హోమ్ టూర్ అయితే చేయమంటున్నారనమాట. ఎంటీ హోమ్ టూర్ అనేది మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఒకసారి హోమ్ టూర్ చేయండి అక్క, అలాగే ఇల్లు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అక్క ఒకసారి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నేను తప్పకుండా త్వరలో హోమ్ టూర్ చేస్తాను. చేసేటప్పుడు ఇల్లు ఏ ప్లానింగ్ మీద తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే మనకి బాగుంటుంది అనేది కూడా మీకు వీడియోలో మీకు క్లియర్గా చెప్తానమాట. ఆ తర్వాత ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకో నాకు ఈ స్టిక్కర్స్ చూడగానే బాగా టెంప్ట్ అయిపోయాను. ప్లెయిన్ గోడలకి ఇలా స్టిక్కర్స్ అంటించితే చాలా మంచి లుక్ అయితే ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కువ కాస్ట్ కూడా కాదు, 80 రూపీస్ 70 రూపీస్ ఉన్నాయన్నమాట. ఇది ఇలా నేను మన మెయిన్ డోర్ దగ్గర ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇవి స్టిక్కర్స్ అంటించేటప్పుడు నాకు కొంచెం భయం అనమాట. అంటే అడ్డంగా వెళ్ళిపోద్దా ఏమో అనుకొని మా తమ్ముడు వచ్చేటప్పుడు మా తమ్ముడికి అయితే చెప్పాను. తమ్ముడు అయితే చక్కగా, మా పెద్ద అబ్బాయి మా తమ్ముడు అయితే ఇవి చక్కగా అమర్చేశారనమాట, అంటే అంటించేశారు. కిచెన్లో ఈ స్టిక్కర్ ఎంతమందికి నచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అలాగే మెయిన్ డోర్ దగ్గర కూడా ఆ స్టిక్కర్స్ కూడా నేను అంటించానండి. ఓకేనా? అవి బాగున్నాయా లేదని కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇంటిని అలంకరణంగా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మన డ్రీమ్ హౌస్ కదా, మనం చక్కగా అంటే ఇల్లుని చూడగానే పాజిటివ్ వైబ్స్ అనేది రావాలన్నమాట. నాకు ఇష్టం అనమాట. రెంట్ హౌస్లో ఉండేటప్పుడు కూడా అలాగే ఉంచేదాన్ని, ఓన్ హౌస్లో ఉండేటప్పుడు కూడా అలాగే అనమాట. ఓకేనా? ఆ తర్వాత నేను ఒక షార్ట్స్ చేసేటప్పుడు ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు, అక్క ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఆ చాకింగ్ బోర్డ్ అనేది మార్చుకో అక్క అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. అంటే నేను అది కొంచెం ప్లాస్టిక్ది ఎప్పుడో ఆర్మీ క్యాంటీన్లో కొన్నానమాట. అది మారుద్దుంలే అని అలా మార్చుకుంటే అలా ఉంచేసానమాట. ఆ తర్వాత ఇది స్టీల్ దంది ఇప్పుడు బాగా ట్రెండింగ్, అందరి దగ్గర ఇదే ఉంది. ఇదైతే నేను తీసుకున్నానండి. దీని రేటు అన్నీ నేను చెప్తాను. ఇది నాకు 400 పడింది అనమాట. 450 456 ఎంతో పడింది అనమాట. దీంతోపాటు మనకి ఒక చపాతీ కర్ర కూడా ఇచ్చాడనమాట. చాలా బాగుందనమాట, లైట్ వెయిట్ అనమాట. దీనిపైన మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఏదైనా చపాతీ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందనమాట. పెద్ద వెయిట్ కూడా లేదు, లైట్ వెయిట్ అనమాట. ఓకే,
ఓకేనా, అదొకటి బుక్ చేసుకున్నాను. నాకు పనికొచ్చినవే నేను బుక్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇది ఒకటి ఏంటంటే మనకి గౌతమ్ టేబుల్ ఒకటి డైనింగ్కి వాడుతున్నాను కదండి. డైనింగ్ టేబుల్ మన ఇంట్లో కొనుక్కోలేదనమాట, వాడిది వాడుకుంటున్నాను అనమాట. దానికి చైర్స్ కూడా కొనాలి. ఆ తర్వాత ఇది డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి చిన్న ట్రే లాంటిది కొనుక్కున్నాను. ఇది కూడా 250 అనమాట. ఇది దీనిపైన కొంచెం ఏమైనా ఫ్లవర్ వాజ్ ఇలాంటివి పెట్టుకొని ఉంచుకుంటే మంచి లుక్ అనేది వస్తుందనే ఉద్దేశంతో అదైతే కొన్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి ఈ స్టీల్ది కూడా నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఎప్పటినుంచో చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఏనుగులు ఇలాంటివన్నీ మనకి షోకేస్లో పెట్టుకుంటే బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో నేనైతే చిన్నవి డాల్స్ లాంటివి కొనుక్కున్నాను అనమాట. ఇది అందరింట్లో ఉంటున్నాయి అనమాట ఇప్పుడు, కానీ నేను ఇప్పటి నుంచో రెంట్ హౌస్లో ఉండేటప్పటి నుంచో చూసేదాన్ని మీషోలో, కానీ ఎందుకులే అనేసి నేను కొనలేదు. ఇప్పుడు మనకి సొంత హౌస్ అయిపోయింది కదా అనుకొని ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అనేది కొనుక్కున్నాను అనమాట. ఇవి మనకి పెట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుందనమాట. అందుకోసం ఇవైతే బుక్ చేసుకున్నాను. ఇవి కూడా చాలా తక్కువ రేటే, 100 రూపీస్ లోపే ఉన్నాయన్నమాట మీషోలో. ఇవైతే తీసుకున్నాను అనమాట. చెడు వినొద్దు, చెడు మాట్లాడకు, చెడు చెప్పకు, చెడు చెయ్యకు అని ఉంటాయి కదండి, అవి అయితే కొనుక్కున్నాను అనమాట. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు అంటే ఇంకేమంటారు, చెడు మాట్లాడకు, చెడు చెప్పకు, చెడు వినకు, చెడు చూడకు అనమాట అవి. ఓకేనా, దాని అర్థాలు అనమాట అవి. అవి నేనైతే కొనుక్కున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ కొంచెం జింకలు బాగున్నాయి అని ఇవి కూడా కొన్నాను. ఇవన్నీ 100 రూపీస్ ఎంతో అయ్యాయండి. లోపల అంటే మనకి కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్ లోపల పెట్టుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో అయితే ఇవి కొన్నాను అనమాట. ఇవన్నీ కలిపి నాకు ఒక 200 250 అయ్యాయి అనమాట. ఓకేనా, ఆ తర్వాత ఈ ఇంటికి సంబంధించినవి కొన్ని కొన్నానమాట. అవేంటంటే అంటే ఇంకొక విషయం ఏంటి మీకు చెప్పాలంటే, ఏదైనా నాకు అది అవసరం అయితేనే అది కొంటానండి, లేదంటే వృధా ఖర్చులు అయితే అసలు పెట్టను. ఇవైతే ఎందుకంటే కొన్నానంటే ఇవి నాకు అవసరం అనమాట. ఎందుకంటే చపాతీ చేసుకోవడానికి కానీ, అలాగే అంటే కూరగాయలు కట్ చేసుకోవడానికి కానీ అవి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఈ ఈ బొమ్మలు కూడా డెకరేషన్ ఐటమ్స్ బాగుంటాయి కదా, సొంత హౌస్ అయిపోయింది బాగుంటుందని ఉద్దేశంతో. ఆ తర్వాత ఇవి కూడా నాకు బాగా నచ్చాయండి. ఇవి కూడా 150 అంత అయినాయి, రెండు కలిపి 140. ఇవి మనకి ఏదైనా స్టిక్కర్స్ అంటించుకొని హ్యాంగ్ చేసుకొని దానిలో ఫ్లవర్ వాజ్ పెట్టుకున్న మంచి లుక్ అనేది వస్తుందనమాట. లేదు అంటే దీనిలో మనం ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు, ఏదైనా సరే వాడుకోవచ్చు. ఇది పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. పూజా మందిరంలో పెట్టుకొని ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. దీనిలో పూజా మందిరంకి డస్ట్బిన్కి కూడా వాడుకోవచ్చు. పువ్వులు అన్నీ తీసేసి అందులో వేసుకోవడానికి కూడా నేను దాని పర్పస్ మీద కూడా కొనుక్కున్నాను. చూడాలి మరి ఎలా నేను డెకరేషన్ చేస్తాననేది మీకు క్లియర్గా మీకు వేరే వీడియోలో చూపిస్తాను అనమాట. ఏవేవి నేను తీసుకున్నాను, ఎలా నేను డెకరేషన్ చేసుకుంటున్నాను అనేది మీకు తర్వాత మీకు చూపిస్తానమాట. ఇవ్వండి, ఇవి ఏనుగులు అనమాట. ఏనుగులు అలాగే ఒంటులు. ఆ తర్వాత అవి చెడు వెనుకు, చెడు మాట్లాడుకనివి చిన్న బుద్ధాస్ అవి. ఇవైతే తీసుకున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి టేబుల్ ఉంది కదండి, టేబుల్ రన్నర్స్ అయితే తీసుకున్నానండి. టేబుల్ రన్నర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా 250 ఎంతో నాకు ఒక రన్నర్ అయితే పడింది. మంచిగా వచ్చిందనమాట, మంచి క్లాత్ అనమాట. ఇది కూడా మనము టీవీ కింద వేయడానికి, టేబుల్ పైన వేయడానికి, అంటే మనకి డైనింగ్ టేబుల్ గౌతమ్ టేబుల్ ఉంది కదండి, డైనింగ్గా ఇప్పుడు వాడుకుంటున్నాం, దానిపైన వేసుకొని ఇలా ఆ వుడ్ది కొన్నాను కదా, అది దానిపైన పెట్టి ఏదైనా డెకరేటివ్గా నేను పెట్టుకోవడానికి అయితే ఇవి కొన్నాను అనమాట. 2 కొనుక్కున్నాను, ఈ 2. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇవి కూడా చాలా స్మూత్గా ఉందండి. ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత వెయ్యాలి. కొంచెం బ్లాక్గా అనిపించింది అనమాట నాకు. వాష్ చేసుకొని ఎప్పుడైనా మీషోలో క్లాత్లు కానీ, ఏవైనా పిల్లలకి బట్టలు సంబంధించినవైనా, మన బట్టలు సంబంధించినవైనా ఏవైనా బుక్ చేస్తే వాష్ చేసిన తర్వాతనే మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఏదైనా సరే మనము మీషోలో బట్టలు బుక్ చేస్తే మాత్రం మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ అనేది బుక్ చేసుకుంటేనే మనకు అది ఫిట్, అంటే మంచి ఫిట్టింగ్తో వస్తుందన్నమాట. ఓకేనా, ఆ తర్వాత ఇవి కూడా చిన్న మిర్రర్స్ అండి. అవి
కొంచెం గోడకి అతికించడానికి అవన్నీ నేను అతికించిన తర్వాత మీకు చూపిస్తాను. అయితే ఇది ఎప్పటి నుంచో నేను కార్ట్‌లో పెట్టుకున్నాను అనమాట. ఇది అంటే ఎగ్ ఇదండి కోడి ఉండి మనకి ఎగ్ బొట్టు ఉంటుంది కదండీ! ఆ టైప్‌లో అనమాట. నాకు ఎంత బాగా నచ్చిందో ఇది ఎప్పటినుంచో కొనుక్కోవాలని అలా కార్ట్‌లో పెట్టాననమాట. ఈరోజైతే ఇది కొనేసుకున్నాను. ఇదిగోండి ఇది సెరామిక్‌తో పైన మనకి కోడి ఆకారంలో సెరామిక్ దాంతో ఇచ్చారు. కింద అయితే మనకి మామూలుగా ఇలా ఐరన్ రాడ్ల టైప్‌లో ఉందనమాట. ఇది లైట్ వెయిటే, పెద్ద వెయిట్ ఏం లేదు. ఇందులో ఒక 30 ఎగ్స్ వరకు పడతాయండి నాకు తెలిసినంత వరకు. ఎగ్స్ వేసి కూడా మీకు చూపిస్తాను. మన కిచెన్ కౌంటర్ టాప్ మీద పెడితే మంచి లుక్ మారిపోద్దనమాట. అందుకోసం అయితే ఇది కొనుక్కున్నాను. అలాగే మనకి ఎగ్స్ కూడా రెగ్యులర్గా మనము తింటూ ఉంటాం మేము. ఎగ్స్ అయితే రోజువారీ నేను బాయిల్ చేస్తాను. అందుకోసం ఇది నాకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కిచెన్లో పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అయితే ఇదైతే తీసుకున్నాను. ఇది ఎంత బాగుందో, ఇది నాకు 650 ఎంతో పడిందనమాట. అదండి ఈ ఈ వేళ ఇవి తీసుకున్నానమాట. ఇంటికి సంబంధించినవి. వృధా ఖర్చు అయితే ఏమీ చేయలేదని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకేనా, నాకు నా అవసరమే నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఎంతమందికి ఏవి నచ్చావి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నాకైతే ఈ ఎగ్ వేసుకునేది చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖ